పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా వంట గ్యాస్ ధరను పెంచింది. 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కూడా ఈ పెంపు వర్తించనుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులో ఉంటాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన వెంటనే గ్యాస్ ధరల పెంపు కూడా జరిగింది. ఎల్పిజి సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్ల మీద కూడా 50 రూపాయల పెంపు ప్రకటించారు. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త రేట్లు ప్రకటించాయి. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటన చేసి వారం కూడా గడవక ముందే మరోసారి 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ సుంకం పెంపును ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సామాన్యులకు పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.